Namaste people, welcome to our channel. Today's our topic is pedestal and reduction of pedestal in gating circuits. First of all, pedestal అంటే ఏంటి అంటే మనకి ఇన్పుట్ అనేది జీరో ఉన్నప్పుడు మనకి అవుట్పుట్లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ పీరియడ్ అండ్ నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్లో వచ్చే డిఫరెన్సే మనకి పెడస్టల్. సో మనకి రిడక్షన్ ఆఫ్ పెడస్టల్ ఇన్ గేట్ సర్క్యూట్స్ అండ్ దిస్ ఈజ్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ది రిడక్షన్ ఆఫ్ పెడస్టల్ ఇన్ గేట్ సర్క్యూట్స్. ఇక్కడ మనం రెండు ట్రాన్సిస్టర్స్ అనేవి చేస్తున్నాం, రెండు ఇట్లా ఆపోజిట్ ప్లేస్ అయి ఉన్నాయి. అండ్ హియర్ ఆర్ రెసిస్టర్ అండ్ ఆర్సీ, అండ్ ఇక్కడ మనకి రెండు ఇన్పుట్ సిగ్నల్స్ విఎస్ తీసుకున్నాం. అండ్ హియర్ వి గెట్ అవుట్పుట్. ఫస్ట్ మనం దీనిలో ఇట్లా పల్స్ వేవ్ ఫామ్కి V1 అండ్ V2 అనే 2 లెవెల్స్ ఉంటాయని చెప్పా కదా. అంటే దీంతో ఇప్పుడు మన టాపిక్ ఏంటిదంటే ఫస్ట్ మనం వీసీ Q1 ఏంటిది, మనం ఇక్కడ VI కదా, ఇక్కడ మనం పాజిటివ్ అనేది అప్లై చేస్తున్నాం, పాజిటివ్. నెక్స్ట్ మనం వీసీ Q2 ట్రాన్సిస్టర్కి మనం ఏం అప్లై చేస్తున్నాం, V2 అంటే ఇక్కడ నెగటివ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మనకి నార్మల్గా ఇక్కడ Q1 అనేది పాజిటివ్ ఉన్నది కాబట్టి మనకి ఇది ఆన్ స్టేట్లో ఉంటుంది. అంటే ఆన్ స్టేట్ అంటే ఇది మనకి ఏ రీజియన్, యాక్టివ్ రీజియన్లకు వెళ్తుంది ఇది. మరి ఇక్కడ Q2 అనేది నెగటివ్ ఉంది కదా, మరి ఇది నెగటివ్ ఉన్నప్పుడు ఇది ఏ రీజియన్లోకి వెళ్ళాలి, ఇది కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్ళాలి. అంటే ఇది కట్ ఆఫ్ అన్నప్పుడు ఇది ఆఫ్ స్టేటే కదా, అంటే ఇది యాక్టివ్ రీజియన్లో ఉంది, అంటే మనకి ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇది కట్ ఆఫ్ ఉంది కాబట్టి మనకి ఇది రిప్లేస్ బై వాట్, ఓపెన్ సర్క్యూట్. ఎందుకంటే ఇది రివర్స్ బయాస్ ఉంది, ఇది ఫార్వర్డ్ బయాస్ ఉంది కాబట్టి. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రపోర్షనల్ టు ది విఎస్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ మనం దీన్ని ఇక్కడ మనకి 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇది సిఈ కాన్ఫిగరేషన్ కాబట్టి మనకి ఫేస్ షిఫ్ట్ అనేది 180 డిగ్రీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటిదంటే వేవ్ ఫామ్స్ ఉంటాయి. ఈ వేవ్ ఫామ్స్ మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఫేస్ షిఫ్ట్ వచ్చిందో అని ఇట్లా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కేసు. మరి సెకండ్ కేసు నార్మల్గా ఏం లేదు, ఇక్కడ VCQ1 దగ్గర మనం నెగటివ్ అప్లై చేయాలి, ఇక్కడ VCQ2 దగ్గర పాజిటివ్ అప్లై చేయాలి. పాజిటివ్ అప్లై చేసినప్పుడు మనకి Q1 అనేది ఆఫ్ అవుతుంది, Q2 అనేది ఆన్ అవుతుంది. అంటే మనకి ఇది కట్ ఆఫ్ అవుతుంది, ఇది యాక్టివ్ అవుతుంది కదా, అంటే దీనికి రివర్స్ అవుతుంది. ఇది ఈ VC2 అనేది యాక్టివ్ అయింది కదా, యాక్టివ్ అయినప్పుడు మనకి ఏ రీజియన్లోకి వెళ్తుంది అంటే యాక్టివ్ రీజియన్లోకి వెళ్తుంది కాబట్టి మనకి ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇది ఏమవుతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ V0 ఈజ్ ఎంత రావాలి, VCC మైనస్ IC2 ఇంటూ RC ఇది రావాలి. ఎందుకు, మనకి ఇక్కడ ఈ Q2 అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్, అండ్ దీస్ ఆర్ ది వేవ్ ఫార్మ్స్ ఫర్ ది పెడస్టల్ రిడక్షన్ ఆఫ్ పెడస్టల్ ఇన్ గేట్ సర్క్యూట్స్. ఇక్కడ మనం దీన్ని సైన్ వేవ్, ఇది విఎస్ అవుట్పుట్, ఇది పల్స్ వేవ్ ఫామ్. అంటే ఇక్కడ మనకి సిఈ కాన్ఫిగరేషన్, సిఈ యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఇది నెగటివ్ హాఫ్ సైకిల్ కాబట్టి మనకి ఇది పాజిటివ్ అవుతుంది. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి మనకి నెగటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది. ఇది నెగటివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ ఉంది కాబట్టి ఇది నెగటివ్ అవుతుంది. సో ఇది టాపిక్ అబౌట్ రిడక్షన్ ఆఫ్ పెడస్టల్ ఇన్ గేట్ సర్క్యూట్స్. అంటే మనకి ఫస్ట్ రెండు కేసెస్ తీసుకొని Q1 ఒకసారి ఆన్ అవుతుంది, Q2 ఒకసారి ఆన్ అవుతుంది, ఒకసారి కట్ ఆఫ్ అవుతుంది, ఒకసారి యాక్టివ్ అవుతుంది. అంటే మనకి నార్మల్గా ఒక వేవ్ ఫామ్, ఇట్లా పల్స్ వేవ్ ఫామ్ వస్తుంది. ఒకటి ట్రాన్స్మిషన్ పీరియడ్, ఒక నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్. దీంట్లో మనకి సిఈ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్ అనేది మనకు వస్తుంది. అండ్ ఇట్లా కావడం వల్ల మనకి ఇక్కడ పెడస్టల్ అనేది రెడ్యూస్ అవుతుంది ఈ గేట్ సర్క్యూట్స్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.